మీరు చేసే పూజలకు పుణ్యం దక్కుతుందా లేదా ఈ సంకేతాలతో తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని శుభ సూచికలు ఖచ్చితంగా కనిపిస్తాయి. మనం చేసే పూజలను దేవుడు స్వీకరిస్తున్నాడా లేదా అనే విషయాన్ని కూడా సులభంగా తెలుసుకోవచ్చు. పూజలో కనిపించే శుభ సూచకాలు ఏమిటి? పూజ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు తరచూ కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ సంకేతాలు ఏమిటో తెలుసుకుని మనకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అని ముందుగానే ఊహించవచ్చు. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక్కోసారి మన కంటి నుండి కన్నీరు వస్తాయి. మీకు తెలియకుండానే మీ కంటి నుండి కన్నీళ్లు వస్తే మీరు చేసే పూజకు మంచి ఫలితం రాబోతుందని అర్థం. ఇక మీ కష్టాలు తొలగిపోతున్నాయని సంకేతం. మీరు చేసే పనుల్లో విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు. శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజా సమయంలో దేవుని ముందు దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చెయ్యి కాలుతుంది. ఇది అశుభ సంకేతం. పూజలో మీ చెయ్యి కాలితే పూజా సమయంలో ఏదో తప్పు చేశారని అర్థం. నిండు హృదయంతో భక్తి శ్రద్ధలతో దేవుడిని ఆరాధించాలి. అలాగే దేవుని ముందు దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని, మీ కోరికలన్నీ నెరవేరుతాయని సంకేతం. పూజలో దేవునికి పువ్వులు సమర్పిస్తాము. అయితే ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు దేవుడు చిత్రపటం ముందు నుండి పువ్వులు కింద పడుతుంటాయి. మతపరంగా ఇలాంటి సంకేతాలు చాలా శుభసూచకం. మీరు ఇంట్లో పూజ చేసే సమయంలో దేవునికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే దేవుడు మీ పూజలకు సంతోషంగా ఉన్నాడని, మీ ఇంటికి మంచి జరగబోతుందని సంకేతం. ఈ పువ్వులను దేవతల ఆశీర్వాదంగా భావించాలి. ఇలా దేవుని పటాల నుండి పడిన పువ్వులను మీతో ఉంచుకోండి. ఈ పువ్వును ఒక ఎరుపు వస్త్రంలో వేసి అందులోనే ₹1 నాణెం, కొన్ని బియ్యం పోసి మూట కట్టండి. ఈ మూటని మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేయటం వల్ల మీ ఇల్లంతా ఎల్లప్పుడూ డబ్బుతో నిండిపోతుంది. జీవితంలో మీకు డబ్బు కొరత ఏర్పడదు. అలాగే ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు సడన్ గా ఆవలింతలు వస్తూ ఉంటాయి. పూజ సమయంలో పదే పదే ఆవలిస్తే అది చాలా అశుభంగా చెబుతారు. పూజలో ఆవలింతలు మొదలైతే మీలో నెగటివ్ ఎనర్జీ ఉందని సంకేతం. ఇంట్లో దేవుని పూజలు చేసేటప్పుడు నిలబడి దీపారాధన చేయకూడదు. నిలబడి పూజ చేయడం అస్సలు శ్రేయస్కరం కాదు. ఈ విధంగా పూజించడం వల్ల మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్యఫలితం లభించదు. కాబట్టి ఇంట్లో నిలబడి పూజ చేయకండి. కూర్చుని మాత్రమే పూజ చేయాలని గుర్తుంచుకోండి. అలాగే ఇంట్లో పూజ చేసే స్త్రీలు తలపైన వస్త్రం వేసుకుని పూజ చేయాలి. ఇంట్లో పూజ చేసే సమయంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మనకు తెలియకుండా జరిగే చిన్న చిన్న పొరపాట్ల వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. మనం పూజ చేసే సమయంలో అప్పుడప్పుడు కుంకుమ చేతి నుండి జారిపోతుంది. పూజలో ఉపయోగించే కుంకుమ చేజారి కింద పడితే అది చాలా అశుభంగా భావిస్తారు. పూజ చేసే సమయంలో ఇలా జరిగితే మీ భర్తకు ఏదైనా సమస్యలు ఏర్పడతాయని సంకేతం. ఇలా కుంకుమ కింద పడినప్పుడు దానిని చీపురుతో ఓడవకుండా చేత్తో శుభ్రం చేసి ఆ కుంకుమను పారుతున్న నీటిలో కలిపితే ఎలాంటి దోషం ఉండదు. అప్పుడప్పుడు పూజ చేసే సమయంలో దేవుడు ముందు వెలిగించిన దీపం పొరపాటున కొండెక్కుతుంది. ఇలా జరగటం కూడా అశుభంగా భావిస్తారు. దీపం కొండెక్కితే కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయని సంకేతం. ఇటువంటి సమయంలో దేవుడికి దండం పెట్టుకుని తిరిగి ఓం నమః శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని చదివి కొత్త దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషం ఉండదు. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలోని వత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవుని అనుగ్రహం ఉందని సంకేతం. మీరు కోరిన కోర్కెలు నెరవేరుతాయని, దేవుడి ఆశీస్సులు మీ ఇంటిపై ఉంటాయని అర్థం. మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే చాలా శుభ సంకేతంగా భావించాలి. కాబట్టి మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందని, డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయని సంకేతం. పూజ గదిలో నల్ల చీమలు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని శుభ సూచకం. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని, మీ సమస్యలన్నీ తీరిపోతాయని అర్థం. అలాగే పూజ గదిలో దీపం వెలిగించినప్పుడు ఒక్కోసారి దీపం నుండి శబ్దం వస్తుంది. ఇలా అస్సలు రాకూడదు. దీపం ప్రశాంతంగా వెలుగుతూ ఉండాలి. అంతేకాని శబ్దం చేస్తూ వెలిగితే మీరు చేసే పూజలో ఏవో తప్పులు చేస్తున్నారని అర్థం. దీపం నుండి శబ్దం రాకూడదు. అలాగే మీరు వెలిగించిన దీపం పైన పువ్వు పడితే మీరు చేసే పూజలు దేవునికి చేరుతున్నాయని, మీ పూజలతో దేవతలు సంతృప్తి చెందారని అర్థం.
పూజలో వెలిగించే దీపాన్ని అగరవత్తితో వెలిగించాలి. పూజలో దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర అక్షంతలు వెయ్యాలి. అలాగే దేవునికి కొట్టే కొబ్బరికాయ కుళ్ళిపోతే చాలా చెడు సంకేతంగా భావిస్తారు. కొబ్బరికాయ కుళ్ళినప్పుడు దాన్ని తీసేసి మీ కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కొని పూజగదిలో పసుపు నీళ్లు చిలకరించి కొత్త కొబ్బరికాయను కొట్టండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషం ఉండదు. అలాగే దేవాలయాల్లో కొబ్బరికాయ కుళ్ళిపోతే దేవుడి విగ్రహాన్ని మంచినీటితో శుభ్రం చేసి ఆ తర్వాతే మరో కొబ్బరికాయను కొట్టండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఉపయోగించే పూజా సామాగ్రిని మీ కుడివైపున పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల మీ కుటుంబానికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే పూజలో ఉపయోగించే పండ్లు, పువ్వులు, మంచినీరు, శంఖం వంటి వస్తువులను మీ ఎడమ వైపున పెట్టుకోవాలి. మనం నిత్యం చేసే పూజలో ఈ నియమాలను పాటిస్తే మీరు చేసే పూజలకు శుభ ఫలితాలు లభిస్తాయని వేద పండితులు చెబుతున్నారు. పూజ చేసే స్త్రీలు ఖచ్చితంగా నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. కుంకుమకు దైవ శక్తి ఉంటుంది. కుంకుమ పెట్టుకోకుండా దేవుడిని పూజిస్తే అసలు ఎలాంటి పుణ్యఫలితం లభించదు. మీ పూజగది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి. ఈశాన్య దిక్కున పూజగది ఉంటే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. మీ ఇంటి దగ్గర పక్షి గూడు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం. ఆకస్మిక ధనాన్ని పొందబోతున్నారని అర్థం. మీరు చేసే పూజల ద్వారా భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి పూలను మనం తప్పక సమర్పించాలి. భగవంతుడికి పూలను సమర్పించడం వలన పూల తాలూకా పరిమళం వాతావరణం చుట్టూ వ్యాపిస్తుంది. అది మనసును ఆహ్లాదపరుస్తుంది. ఈ సుగంధ శక్తులు మనిషికి సానుకూల శక్తి కలిగేలా చేస్తాయి. ప్రతికూల శక్తిని తొలగిస్తాయి. అలాగే పూలను దేవునికి పెట్టేటప్పుడు కొమ్మ దేవతల వైపు, పువ్వు రేకులు మన వైపు ఉండేటట్టు సమర్పించాలి. అప్పుడే మీరు చేసే పూజలకు పుణ్యఫలితం లభిస్తుంది. మనము ప్రతిరోజు చేసే పూజలు సాధారణమైనవే అనుకుంటాం కాని వాటిలో దాగి ఉన్న సంకేతాలు ఎంతో శక్తివంతమైనవి. భక్తితో, శ్రద్ధతో చేసిన పూజలు తప్పకుండా ఫలితాన్నిస్తాయి. పూజ సమయంలో కలిగే సంకేతాలు మన జీవిత మార్గాన్ని సూచిస్తాయి. ఇవి శుభదాయకంగా ఉంటే ఆ మార్గంలో ముందుకు వెళ్ళాలి. నెగటివ్ సంకేతాలు వస్తే మనం ఆత్మ పరిశీలన చేసి పూజలో ఎక్కడ తప్పుడు మార్గంలో పోతున్నామో చూసుకొని మరింత శుద్ధిగా భగవంతుడిని ఆరాధించాలి. ఒక చిన్న దీపం వెలిగించినా అది దేవుని అనుగ్రహానికి ప్రతీక. మన హృదయం స్వచ్ఛంగా ఉంటే మన ప్రార్థనలు నిస్సందేహంగా ఆ పరమాత్మ వరకు చేరుతాయి. ఈ వీడియోలో చెప్పిన సూచనలు పాటిస్తూ పూజ చేయండి. మీ ఇంట్లో శుభం, ఐశ్వర్యం, ఆనందం నిండిపోతుంది. భగవంతుని అనుగ్రహంతో మీ కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.